నమస్కారం. ప్రతి సామాన్యుడికి ఒక కల ఉంటుంది. చేతిలో కొంచెం డబ్బు రాగానే ఒక లగ్జరీ కారు కొనాలని, సమాజంలో తన హోదాను చాటుకోవాలని. షోరూమ్‌కి వెళ్తే అక్కడ సేల్స్‌మెన్ ఇలా అంటాడు, "సార్, ఈ ఫార్చునర్ కారు పైన ఇప్పుడు భారీ ఆఫర్ ఉంది. ఇప్పుడు కొంటే చాలా తక్కువ ధరకే వస్తుందని." కానీ అదే సమయంలో ఒక తెలివైన వ్యాపారవేత్త ఏం చేస్తాడో తెలుసా? అతని బిజినెస్ లాస్‌లో ఉన్నా లేదా లాభాల్లో ఉన్నా అతను ఆఫర్‌ల వెంట పడడు. అతను ఒక అవకాశాన్ని వెతుకుతాడు. ఉదాహరణకు మార్కెట్లో 50,00,000 విలువ చేసే ఒక స్థలం అత్యవసర పరిస్థితి వల్ల ఎవరో 40,00,000కే ఇస్తానంటే అతను వెంటనే ఆ ఆస్తిని సొంతం చేసుకుంటాడు. ఎందుకంటే అతనికి ఒక విషయం బాగా తెలుసు. అసెట్స్ అంటే ఏమిటి, లయబిలిటీస్ అంటే ఏమిటి అని. అసెట్ భవిష్యత్తులో మీ డబ్బుని రెట్టింపు చేసి మీ జేబు నింపుతుంది. లయబిలిటీ కాలక్రమేణా దాని విలువ పడిపోవడమే కాకుండా మెయింటెనెన్స్ పేరుతో మీ జేబుని ఖాళీ చేస్తుంది. కార్ షోరూమ్ నుండి బయటికి రాగానే దాని విలువ తగ్గిపోతుంది. కానీ ఈ రోజు అతను కొన్న ఆ 40,00,000 భూమి రేపు ₹1,00,00,000 అవ్వచ్చు. ఆ డబ్బు వాటంతట అదే తిరిగి వస్తుంది. అందుకే ధనవంతులు ఎప్పుడు అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, లయబిలిటీస్ మీద కాదు. చివరిగా ఒక్క మాట, ధనవంతులు ఆస్తులను కొంటారు, సామాన్యులు ఆస్తులు అనుకొని అప్పులను కొంటారు. మరి మీరు ఈ రోజు కొనే వస్తువు మీ జేబులోకి డబ్బు తెస్తుందా, లేక మీ జేబుని ఖాళీ చేస్తుందా? ఆలోచించండి. ఇలాంటి రియల్ ఎస్టేట్ సీక్రెట్స్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.